చాణక్యుడు తంత్రజ్ఞుడైన బ్రాహ్మణుడు. అర్థశాస్త్రాన్ని రచించినవాడు. చాణక్య కుటిల నీతి అనేది ఇతడి నుంచే వాడుకలోకొచ్చింది. భారతదేశంలో చాణక్యుడు గొప్ప దౌత్యవేత్తగా, రాజనీతి కోవిదుడిగా, ఆర్థికవేత్తగాను మన్ననలు అందుకున్నాడు. చాణక్యుడు సామాజిక నిర్మాణం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విధానాలు, సూత్రాలు మొదలైనవి వాటి గురించి పేర్కొన్నాడు. మరి చాణక్యుడు చెప్పిన చేదు నిజాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పని మొదలు పెడితే ఆపవద్దు, మధ్యలో వదిలిపెట్టద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ఎందుకు ఈ పని చేస్తున్నాను, దీనివలన ఫలితమేంటి, ఇందులో విజయం సాధించగలనా అనే ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలుపెట్టవద్దు. కేవలం ధనాన్ని కూడబెట్టడానికి, దానివల్ల వాటికి ఎలాంటి ప్రయోజనం లేదు. ధర్మము లేదు, దానము లేదు, కేవలం శ్రమ మాత్రం మిగులుతుంది. భగవంతుడి విగ్రహాల్లో ఉండడు. మీ భావాలే భగవత్ స్వరూపం, మీ మనసే దేవాలయం. మరి అంతా నిజాయితీగా ఉండటం కూడా మంచిది కాదేమో. ఎందుకంటే చెట్టు కొట్టడానికి వెళ్లేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా. మనిషికి కత్తినిచ్చి వీరుణ్ణి, పుస్తకాలు ఇచ్చి మేధావిని చెయ్యొచ్చు, కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనసుండాలి తప్ప అది మనం ఇవ్వలేము. సమయం అనేది మనుషులను గొప్పవారిగా చేస్తుంది లేదా నాశనం చేస్తుంది. ప్రతి స్నేహం వెనుక ఏదో ఒక స్వార్థం లేదా ప్రేరణ శక్తి అనేది దాగి ఉంటుంది. భయం నీ దగ్గరికి వచ్చినప్పుడు దానిపైన దాడి చేసి నాశనం చేయాలి. అన్నిటినీ నీ అంతటా నువ్వు నేర్చుకోవాలంటే జీవితకాలం సరిపోదు. కాబట్టి ఇతరుల పొరపాట్ల నుంచి చూసి నేర్చుకోండి. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు, ఎందుకంటే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.